ఓకే. మీకు పవర్ మినిమం ఉంటుంది, ట్రాక్షన్లో మినిమం ఉంటుంది, ట్రాక్షన్ హై ఉంటుంది. ఓకే. స్పోర్ట్స్ మోడ్లో లిమిటెడ్. వర్షం పడితే అనుకున్నాను, నేను అనుకున్న వర్షం పడద్దు, ఫుల్ ఎండ కాయాలి. ఎందుకంటే వర్షం పడితే వాళ్ళు టెస్ట్ డ్రైవ్కి ఇయ్యరు అనమాట, ఏ వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేయనియ్యరు. మనం టెస్ట్ డ్రైవ్ చేసేది కవాసాకి C900 అనమాట. రైడ్ మోడ్ ఏంటంటే మీరు పవర్ లో పెట్టుకోవచ్చు, హై పెట్టుకోవచ్చు, ట్రాక్షన్ కంట్రోల్ 3, 2, 1 ఆఫ్ కోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. ఇది రైడ్ మోడ్. ఇంట్లో మీరు పవర్ ఫుల్ ఉంది. ఓకే. ఎగ్జాస్ట్ ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ చేపిస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ సౌండ్ వస్తుంది, అది నాకు బాగా అర్థమైంది. కానీ బండి పికప్ మాత్రం ఈ ఎపిసోడ్ వచ్చేసి మనం ట్రాఫిక్లో స్టార్ట్ చేస్తున్నాం అనమాట. అండ్ ఇప్పుడైతే ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా, అది సర్ప్రైజ్, నేను వెళ్ళిన తర్వాత చెప్తాను. సర్ప్రైజ్ ఎందుకులే కానీ కావాసాకి షోరూమ్కి వెళ్తున్నాము, ఎందుకంటే ఒక బైక్ టెస్ట్ డ్రైవ్ చేయడానికి. సో చెప్పినా కదా మన ఫ్యామిలీలోకి ఇంకొక బైక్ ఎట్లయినా యాడ్ అవుతుందని. సో ఆ బైక్ టెస్ట్ డ్రైవ్ చేయడానికి అయితే వెళ్తున్నాము. కాల్ చేసి ఉండే, సో నేను అంతకు ముందు నుంచి అడుగుతున్నాను అనమాట టెస్ట్ డ్రైవ్ కోసము. వాళ్ళు అరేంజ్ చేయలేకపోయినారు, ఎందుకంటే ఏదో ఒక ప్రాబ్లం అవుతుంది మేము వెళ్ళినప్పుడల్లా. సో ఇప్పుడైతే కాల్ చేసి అడిగితే టెస్ట్ డ్రైవ్ అవైలబుల్గా ఉందన్నారు. సో ఇప్పుడైతే మేము ఇంకా బయలుదేరుతున్నాము. టైం వచ్చేసి 1:30 అవుతుంది. మేము ఇంటి దగ్గర నుంచి 12 o'clock బయలుదేరినాం, మెల్లగా వచ్చినాం అనమాట. ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది, ఘోరమైన ట్రాఫిక్ జామ్. హీట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. వేడి కిందకి వెళ్ళి ఏం కొడుతుంది తెలుసా, రోడ్డు మీదకి వెళ్ళి ఇట్లా కాళ్ళ మీదకి షెగ కొడుతుంది, మస్తు వేడిగా ఉంది. ఇంటి దగ్గరికి వెళ్ళి బయలుదేరేటప్పుడు కొంచెం క్లౌడీ ఉంది, నాకు తెలిసి వర్షం పడుతుంది అనుకున్నా. వర్షం పడితే అనుకున్నాను, నేను అనుకున్న వర్షం పడద్దు, ఫుల్ ఎండ కాయాలి. ఎందుకంటే వర్షం పడితే వాళ్ళు టెస్ట్ డ్రైవ్కి ఇయ్యరు అనమాట, ఏ వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేయనియ్యరు. ఓ బాబాయ్, దీనికి అద్దాలు కూడా లేవు కార్కి. అటు సైడ్ ఒక్కడే పెట్టుకుని అద్దం. పిచ్చ ట్రాఫిక్ ఉంది ఇక్కడ నుంచి సీదా, చూడండి అమ్మా. ముందు చూపిస్తూ ముందు కుద్దేటండి, జస్ట్ మిస్. ఇప్పటికి వరకు నేను ఒక 4-5 వెహికల్ చూసిన అనమాట, దానికి అద్దాలు కూడా లేవు. ఎట్లా పడితే అట్లా తిప్పుట పోతున్నారు. అట్లా అద్దాలు లేని దగ్గర కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి, ఎందుకంటే చుప్పుకుమని తిప్పేస్తారు. నువ్వు సైడ్కి వెళ్ళి వస్తున్నట్టు కూడా అనిపించదు వాళ్ళకి, సడన్గా తిప్పేస్తారు. All I want, and I pray, all I need are some better days. Fuck me, I'm looking in the mirror, so foggy, but I've never seen clearer. I don't really think anyone can save me, and honestly I'm not really sure I want saving. I like to be my own worst enemy. There's no risk if you don't try at anything, so I'ma just keep buying everything. See you in the next life, have to be a better me. I don't think that my head's on straight, gotta flip it and grip it and go and get an x-ray. What's wrong with me? I just feel weight pushing on my chest and it squeezes till I suffocate. Better change my mindset, meditate. It's pretty cool that I'm alive and have better days. I could walk, see, hear, I should celebrate. Think I could change my mind, maybe elevate. Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Yeah, all I need are some better days. Cause all I want, and I pray, I believe in the better days. I'm kinda stuck between a rock and a hard place. Do I work hard or live at my pace? You're only young once, yeah that's all great, but I also want a future where I'm okay. Living life is doing lots of cocaine. Wait no, it's living with no shame. Wait no, it's sleeping in on Sundays. I guess it's different for each of us and that's okay. Well I just wanna be happy, how to get there? Glad that you asked me. I think it's different for everyone. Some of us need work, others need fun. Some of us need purpose to overcome, but try to do what you love when it's said and done. Cause there's so many differences in each of us. Trust your gut, it can show you what you want. Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Yeah, all I need are some better days. Cause all I want, and I pray, I believe in the better days. Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Yeah, all I need are some better days. తిట్టుకోకరా నాయనా. తెలిసి ఆల్రెడీ పోయినట్టుంది టెస్ట్ డ్రైవ్కి, లేవో బయటనే పెడతాడు ఆడ. దిగు, ఆల్రెడీ పోయినట్టుందిరా టెస్ట్ డ్రైవ్కి, బయటనే పెడతాడు అంటున్నా.
వచ్చేసి ఇక్కడికి 3 o'clock వచ్చినాము. ఇప్పుడు వచ్చినాడంట. హోమ్ టెస్ట్ డ్రైవ్కి వెళ్ళింది. బండిలో ఫ్యూయల్ ఫిల్ చేస్తున్నారు ఇప్పుడే. చూడొచ్చాగా మనం టెస్ట్ డ్రైవ్ చేసేది కవాసాకి C900 అనమాట. ఫాస్ట్గా టెస్ట్ డ్రైవ్ చేసుకుని వెళ్ళాలి. వేపర్ చూడండి, నాకైతే కళ్ళకి కనిపిస్తుంది ఇట్లా వేపర్ ఇట్లా ఆవిరవ్వడం పెట్రోల్ పోసేటప్పుడు. ఓకే మీకు పవర్ మినిమం ఉంటుంది, ట్రాక్షన్లో మినిమం ఉంటుంది, ట్రాక్షన్ హై ఉంటుంది. ఓకే. స్పోర్ట్స్ మోడ్లో లిమిటెడ్ అంటే ఇంకా హైయెస్ట్ ఆర్పిఎమా? మ్యాక్స్ టార్క్ ఉంటుంది, మ్యాక్స్ టార్క్ మ్యాక్స్ ఆర్పిఎం ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు నార్మల్ టెస్ట్ డ్రైవ్కి ఏది రోడ్ మోడ్ స్పోర్ట్స్ మోడ్లో ట్రై చేయడానికి రాదా? అది హైవే మీద పవర్ ఎక్కువ ఉంటుంది కదా. ఇంకోటి మీకు ఇంకో మోడ్ కూడా ఉంది, వచ్చేసి రైడర్ మోడ్. సో రైడర్ మోడ్ ఏంటంటే మీరు పవర్ లో పెట్టుకోవచ్చు, హై పెట్టుకోవచ్చు, ట్రాక్షన్ కంట్రోల్ 3, 2, 1 ఆఫ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే. ఇది రైడర్ మోడ్. ఇంట్లో మీరు పవర్ ఫుల్ ఉంది. ఓకే. సో పవర్ లో ట్రాక్షన్ 3లో ఉంది, 3 అంటే మ్యాక్స్. ఓకే. 2, 1 ఆఫ్. ట్రాక్షన్ ఆఫ్ చేసుకుంటే ఇంకా పవర్ రిలీజ్ అవుతాయి అన్నమాట. ఓకే. సో వి సజెస్ట్ యు టు పవర్ వీలీ అవుతుందా? ఓకే. 949cc కదా. ఓకే. రోడ్ మోడ్ అనేది పెట్టుకోండి. ఆహా, సౌండ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది ఇక. ఓకే 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 ఓకే. బాబో పవర్ అరే ఇట్లా రా, ఇట్లా అట్లాది ఇట్లా కూడాది, ఇట్లా కూడాది. ట్రాఫిక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ట్రాఫిక్ ఇప్పుడు చలో. ఇప్పుడు ఇది రెయిన్ మోడ్లో ఉంది. దీన్ని స్పోర్ట్స్ మోడ్లో పెడితే ఇంకా దీన్ని మ్యాక్సిమం పవర్ వస్తుందంట బయటికి. రెయిన్ మోడ్లోనే సావ కొడుతుంది ఇది చెప్పాలంటే. ఫుల్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది.
చూసుకో పుల్లు పవర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫైనలీ నా టెస్ట్ డ్రైవ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మన వంశీ అన్న టెస్ట్ డ్రైవ్ చేస్తాడంట దాన్ని. అంటే 2 ఫామ్స్ ఫిల్అప్ చేసి ఉండే. చాలా వాడు వచ్చింది టెస్ట్ డ్రైవ్ చేయడానికి. ఏం వంశీ సౌండ్ ఎట్లుంది? క్రేజీ ఉంది. నార్మల్ స్టాక్ ఎగ్జాస్ట్లోనే ఇంత సౌండ్ వస్తుంది అంటే ఇంకా ఆక్రా కానీ ఇంకా వేరేది ఎగ్జాస్ట్ ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ చేపిస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ సౌండ్ వస్తుంది. నాకు బాగా అర్థమైంది. కానీ బండి పికప్ మాత్రం ఎట్లుందంటే క్రేజీ చెప్తున్నా కదా. ఈ బండ్లు నడిపి ఆ బండ్లు నడపాలంటే కొంచెం అలవాటు కావాలి. అది కూడా రెయిన్ మోడ్లోనే. ఇట్లా అంటే లేస్తుంది బండి, ఇట్లా కొంచెం ఇట్లా అంటే లేచి వెళ్ళిపోతుంది బండి ఖచ్చితంగా. అండ్ ఇప్పుడైతే మన వంశీ ఆడ చేస్తాడంట. వాళ్ళు వెళ్ళేసి రౌండ్ వేసి వస్తున్నారు. ఇప్పుడు మా వంశీ ఆడ చేస్తాడంట. సో నేనైతే ఆ బండి మీదకి ఎక్కి వీడి వీడియోస్ అయితే ఇవ్వాలి. అండ్ ఫైనల్లీ వీడిది కూడా టెస్ట్ అయిపోయింది అనమాట. బుకింగ్ చేసినామా లేదా అది ఒక సస్పెన్స్ పెడుతున్నాము. ఎందుకంటే సూన్ తొందరగా చెప్తాము. అదొక సర్ప్రైజ్ లెక్క. సూపర్ కదా, నెక్స్ట్ లెవెల్ ఉంది నిజంగా. బైక్ మాత్రం నెక్స్ట్ లెవెల్, క్రేజీ పవర్ నిజంగా.